మూవీ ఫ్యాక్ట్స్. రీసెంట్‌గా నాగశౌర్య గారు నటించిన 'బ్యాడ్ బాయ్ కార్తిక్' అనే టీజర్ అయితే రిలీజ్ అయింది. ఈ టీజర్ చూసిన తర్వాత కిందన కామెంట్ సెక్షన్‌లోని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు ఏంటో చూస్తుంటే చాలా బ్యాడ్ కామెంట్స్, అంటే ఫన్నీ కామెంట్స్. మళ్ళీ ఒక రచ్చ రాడ్ రంబోలా, పెద్ద రాడ్డు, ఇలాంటి ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు. ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వలేదు. జస్ట్ టీజర్‌కి ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయని జస్ట్ నేను క్లిక్ చేసి టీజర్ చూసాను. నాకు కూడా అలాగే అనిపించింది. నాకు కూడా ఏదో కామెంట్ పెట్టాలేమో అనిపించింది. ఎందుకు చెప్తున్నాను అంటే, టీజర్ చూసిన తర్వాత నాకొకటే అనిపించింది. ఈ మధ్య కాలంలోని థియేటర్‌లోని కొత్త కంటెంట్, కొత్త స్టోరీ, లేదంటే పాత స్టోరీ అయినా పాత సినిమాని కొంచెం పెద్ద హీరోలు కమర్షియల్ మూవీస్ చేస్తేనే హిట్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు ప్రెజెంట్ మన థియేటర్‌లోని ఒక కథ, కొత్త కంటెంట్, మ్యూజిక్ ఉన్న సినిమాలే బాగా హిట్ అవుతున్నాయి. అలాంటిది ఔట్ స్టాండర్డ్‌గా కమర్షియల్ మూవీస్ అయితే వర్కౌట్ అవ్వడం లేదు. అలాంటిది మళ్ళీ ఇప్పుడు నాగశౌర్య గారు ఒక కమర్షియల్ మూవీని ట్రై చేస్తున్నారేమో అనిపించింది. కమర్షియల్ మూవీస్ హిట్ అవ్వాలంటే ఒకటి పెద్ద హీరో అయినా చేయాలి, లేదంటే హై ప్రొడక్షన్ వాల్యూస్, పెద్ద పెద్ద మ్యూజిక్స్, లేదంటే పెద్ద ఫైట్లైనా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మన బాలయ్య బాబుకి మాత్రమే సూట్ అవుతాయని తెలుసు. అందుకనే బాలయ్య బాబుకి మాత్రమే కమర్షియల్ మూవీస్ అనేవి వర్కౌట్ అవుతాయి. రిమైనింగ్ హీరోస్‌కి వర్కౌట్ అవ్వని చెప్పను. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అవ్వకముందు అది హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అని చెప్పలేం. సో, నా ఒపీనియన్ ఏంటంటే, నాగశౌర్య గారు కొత్త కథల్ని, కొత్త కంటెంట్ ఉన్న కథల్ని ఎందుకు ట్రై చేయలేకపోతున్నారో అర్థం కావట్లేదు. ఆల్రెడీ 'రంగబలి' అనేది ఒక కమర్షియల్ ఔట్ స్టాండర్డ్ మూవీ. అది ఫ్లాప్ అయినా మళ్ళీ ఇప్పుడు అలాంటి ఫార్మాట్‌లోనే వెళ్తున్నారేమో అనిపించింది టీజర్ చూసిన తర్వాత. మరి మీకు కూడా 'బ్యాడ్ బాయ్ కార్తిక్' టీజర్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో పెట్టండి. అలాగే ఇప్పుడున్న టైంలోని కమర్షియల్ మూవీస్ ఎంతవరకు ప్లస్ పాయింట్? ఓటీటీలోని బెటరా? లేదంటే థియేటర్‌లో చూస్తున్నారా? అది కూడా మీ ఒపీనియన్ కామెంట్‌లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.